హాయ్ అండి. ఈరోజు మనము రాజ్మా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక 8 గంటలు రాజ్మా నానబెట్టేసుకోవాలండి. కూర చేసే ముందే మనము ఎన్నైతే మిల్ మేకర్ కావాలో అన్ని తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలా. హాట్ వాటర్ పోస్తే ఫాస్ట్గా నానతాయండి, మెత్తగా అయిపోతే జల్దీ. నీట్గా ఒకసారి స్పూన్ తీసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలా. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్ మొత్తం బ్రౌన్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలా. బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రాజ్మా నీట్గా వాష్ చేసుకొని రాజ్మాని యాడ్ చేసుకోవాలా. అలాగే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్లోంచి వాటర్ మొత్తం పిండేసి అవి కూడా యాడ్ చేసేసుకోవాలా. నీట్గా 2 కలిసే విధంగా కలిపేసుకొని మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలా. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో ధనియాల పొడి అలాగే టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతున్నప్పుడు ఒక 5 టమాటాలు కొంచెం కొత్తిమీర పేస్ట్ చేసుకొని దానిలో ఒకటి యాడ్ చేసుకోవాలా. మొత్తం టమాటా మొత్తము కలిసే విధంగా మొత్తం కలిపేసుకొని అందులో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలా. నీట్గా కలిపేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మూడు విజిల్ అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసేసి అందులో నుంచి గ్యాస్ మొత్తం వెళ్ళిపోయేదాకా చూడాలండి. గ్యాస్ మొత్తం అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి అందులో ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి అండి దానిలో ఒకటి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కూర మొత్తం దగ్గర పడుతుంది. అంతే. వేడి వేడి పూరీలోకి అలాగే చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.